So one of my friend asked me, so you started 122 days challenge and you're not posting it daily. So did you give up? I said no. ఇంత చేసింది గివ్ అప్ ఇవ్వడానిక కాదు. సో అవే ఫుడ్, అవే రెసిపీస్, అవే పిక్స్ మళ్ళీ మళ్ళీ ఏం అప్లోడ్ చేస్తాం, చేసి నాకే బోర్ వస్తుంది, చూస్తే మీకెంత బోర్ వస్తుందా అని నేను చేయలేదు. అండ్ ఇప్పటికీ 72 డేస్ అయితే అయిపోయినాయి. ఈ 72 డేస్లో నేను 50 డేస్ అయితే కన్సిస్టెంట్గా ఉన్నాను. అండ్ ఆ 50 డేస్లో నేను 8 కేజీస్ డ్రాప్ అయ్యాను. ఎస్. అండ్ ఆ తర్వాత నేనైతే ఈ 50 డేస్లో లెగ్ డే స్కిప్ కొట్టానమాట మధ్యలో. అండ్ 51st డే నేను లెగ్ డే చేశాను, ఇంకెన్నాళ్ళు స్కిప్ కొడతాంలే అని. అలా స్టార్ట్ చేయడం వల్ల అండ్ హెవీగా కొట్టాను అనమాట లెగ్. దానివల్ల నాకు కూర్చుంటే నుంచోలేకపోయా, నుంచుంటే కూర్చోలేకపోయా, అలా అయిపోయింది. సో ఐ టుక్ రెస్ట్ ఫర్ అరౌండ్ 15 డేస్. అండ్ ఆ తర్వాత నేను డివోషనల్ ట్రిప్ వెళ్ళటం జరిగింది, శ్రీకాళహస్తి అండ్ కాంచీపురం. అండ్ ఆఫ్టర్ దాట్ నేను బౌన్స్ బ్యాక్ అయ్యాను. ఐ వాజ్ నార్మల్. అండ్ నేను రోజు జిమ్కి వెళ్తున్నా, రోజు వాక్ చేస్తున్నా, నా డైట్ చేస్తున్నా, బట్ ఐఎమ్ నాట్ పోస్టింగ్ ఇట్. దట్స్ ఇట్. సో ఈ 50 డేస్ అయితే కన్సిస్టెంట్గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇప్పుడైతే నేను పీటీ తీసుకుంటున్నాను అనమాట, ఇవన్నీ ఎందుకు వచ్చింది అని. సో ప్లీజ్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.